తిరిగి వార్తలకు స్వాగతం. పోడూరు మండలం కొమ్ముచిక్కాల్లో మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతన్ సత్యనారాయణ ఆచంట నియోజకవర్గ ఎస్సీసీఎల్ ప్రతినిధులు కలిసి అభినందన సభ నిర్వహించారు. 2019లో వైసీపీకి సపోర్ట్ చేసిన ఎస్సీలు 2024 ఎన్నికల్లో కొంతమేర పీతన్ సత్యనారాయణ గెలుపుకు సహకరించారని దళిత నాయకులు గుర్తు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రజా వ్యతిరేకతను స్థానిక శాసనసభ్యుడు పోకర్ను విసిగివేశారని, దళితులు టీడీపీకి పట్టం కట్టారని అన్నారు. ఈ సందర్భంగా పీతన్ సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు దగాపడ్డారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రద్దయిన 27 సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పునరుద్ధరణకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహకరిస్తారని చెప్పారని అన్నారు. దళిత వాడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పీతన్ సత్యనారాయణ దళితులకు భరోసా ఇచ్చారు. దళిత వాడల్లో ప్రధాన సమస్యలపై 15 రోజుల్లో అధికారులతో రివ్యూ నిర్వహిస్తారని చెప్పారు. ఆచంట ఎమ్మెల్యే పీతన్ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ప్రధానమైన సమస్యలు ఏంటంటే నా దగ్గర డిస్టర్బ్ చేస్తాను. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తాను. వచ్చి 10 రోజుల తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిపార్ట్మెంట్ వైడ్ చేస్తాను. దానికి అనుగుణంగా మీకు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాన సంక్షేమ కార్యక్రమాల్లో నిన్నటి వరకు షెడ్యూల్ కులాలకు కానీ తెగలకు కానీ అన్యాయం జరిగిన మాట వాస్తవం మరొకసారి నిర్ధారణ చేస్తాను. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సరి చేస్తానని మాట ఇచ్చారు. నేను డెఫినెట్గా సబ్ ప్లాన్ మళ్ళీ రివైవ్ చేస్తాం. విద్యను కూడా కొనసాగిస్తామన్నమాట. 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా మరీ ఒకసారి కొనసాగిస్తామన్నమాట కూడా ఈరోజు మీకు కాల్ చేస్తున్నాం. చెప్పండి, ఇంకా ఎవరైతే మన దగ్గర రాలేదు, ఎవరైతే మాట ఇచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయారో వాడు ఉంటారు. చెప్పండి, వాళ్ళకి కూడా అన్యాయం చేయాలన్నమాట. మారండ్రా అని చెప్పండి అంతే. వాళ్ళు ఓటే అంచేత వాళ్ళు నేను తప్పు పట్టట్లే. వాళ్ళ భావాలు కొంతమంది కూడా తెలుగుదేశం కాంగ్రెస్కి అనుకూలమైంది. కానీ ఎప్పుడు లేని ఓట్లు 2016 వెళ్ళిపోయి 20 వెళ్ళి కొంత తీసుకొచ్చాం. ఈ అందరికీ మరీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మన నాగబాబు, ఉండి నియోజకవర్గ ఉప కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి పెదవంతిన కూడల్లో మండలాధ్యక్షుడు ఎర్ర విక్రమ్ అధ్యక్షతన ప్రధానమంత్రిగా 3సారి మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవరం పొందడం ఆనందంగా ఉందని, బాణసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో రుద్రరాజు శివవర్మ, మడిచెల్ల సూర్యప్రకాష్, పతివాడ బుజ్జి, కొమ్మన చంటి, పృథ్వీ, మామిడి అన్నప్రదీప్, దారపరెడ్డి దుర్గేష్, గొల్ల రాధాకృష్ణ తదితర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మన ఉండి మండలంలో ఉండి గ్రామంలో మండలాధ్యక్షుడి అధ్యక్షన జరుగుతున్న ఈ విజయోత్సవాలకి చాలా సంతోషంగా ఉంది. మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి మన దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చాలా ఆనందంగా ఉన్నాం. అదేవిధంగా మన నర్సాపురం పార్లమెంట్లో నగ్గిన వర్మ గారు మినిస్టర్గా క్యాబినెట్లో ఉండడం కూడా మాకు చాలా ఆనందం. అదేవిధంగా ఇదివరకు గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కృష్ణాది గారి టైంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా మా వర్మ గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ కేంద్రం నుంచి మన రాష్ట్రాన్ని పట్టుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ మేము చేస్తామని చెప్పి ఈ విధంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మాట చెప్పడం కాదు, అభివృద్ధి మా ధ్యేయం. అభివృద్ధి చెందడం, అభివృద్ధి చేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క ధ్యేయంగా మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ విధంగా
ఈ విజయోత్సవాల ఆనందంతో మేము చెబుతున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమహేంద్రవరం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఈ నెల 13వ తేదీన ప్రైవేటు ప్రభుత్వ ఐటీలలో శిక్షణ పొందిన చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రాంగణ ఎంపికలు జరుగుతాయని సంస్థ ప్రధాన అధికారి ఎల్ఆర్ఆర్ కృష్ణన్ తెలిపారు. ఈ ఎంపికకు హాజరయ్యే విద్యార్థులు తమ సర్టిఫికెట్ల నకళ్లు, రెజ్యూమ్తో హాజరు కావాలని కోరారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే సార్వ సాగు చేయలేమంటూ రైతులు కలెక్టరేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రబీ ధాన్యం రైతులు, కౌలు రైతులు అమ్మి 40 రోజులు దాటుతున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. ఎన్నికల ముందు మాత్రం 2-3 రోజులకే చెల్లించి ఎన్నికల అనంతరం పౌర సరఫరాల శాఖ చేతులు ఎత్తేయడంతో అన్నదాతలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు 200 కోట్ల రూపాయల ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు, కౌలు రైతులకు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఖరీఫ్ సాగు సమయం ముందుకు రావడంతో విత్తనాలు కొనుగోలు చేయడానికి కూడా చేతిలో పెట్టుబడికి సొమ్ములు లేక అన్నదాతలు అల్లలాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రబీ పంట సాగు పెట్టుబడి అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు విత్తి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, చిన్నిపోతురాజు, వరగలేటి మోహన్ రావు, లాబెట్టి సోంబాబు, కానూరి రాజు, అన్నంరెడ్డి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.